కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది బ్రిడ్జి పైన. వాటర్ బాగా పెరిగినాయి కదా, బాగున్నాయి. వాటర్ కూడా స్వచ్ఛంగా బాగున్నాయి, అసలు తెల్లగానే వాటర్ కూడా, మురుకులుగా లేవు వాటర్ కూడా. ముత్తాయిపాలెం కోటి శివలింగాల గుడి. ఒక్కొక్క గుడి ఉంటుంది, అట్లా 100 గుళ్ళు ఉంటాయి. 100 గుళ్ళి కాడ ఒక్కొక్క గుడి దగ్గర 1000 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ పెద్దది శివుడు. ఇంకా మీకు శివలింగం ఇస్తాను. అంతా శివమయం. ఇట్లా కోటి లింగాలు ఉంటాయి. ఒక్కొక్క ఆలయం దగ్గర 1000 లింగాలు ఉంటాయి. అట్లా 100 గుళ్ళు ఉన్నాయి. 100,000, 1,00,000. ఒక్కొక్క శివ గుడి దగ్గర 1,00,000 లింగాలు ఉంటాయి. ఇంకా లోపల కూడా ఉన్నాయి. మొత్తం కలిపితే కోటి. అందుకని ఇక్కడ కోటి శివలింగాల గుడి కూడా పిలుస్తారు. జై శ్రీమన్నారాయణ. యాలాద్రిలో స్వామివారి కాడ నుంచి స్వామివారిని దర్శనం చేసుకుని మేము వెళ్ళలేకపోతే మా కోసం నడిచి మెట్లన్నీ ఎక్కి ఆ నీళ్లు తీసుకొని వస్తున్నారు. వీళ్ళందరికీ జై శ్రీమన్నారాయణ. నీళ్ళు తెచ్చే వాళ్ళకి ధన్యవాదాలండి. గ్లాస్ నానిపోతున్నా కూడా పట్టుకొని వచ్చారు. స్వామికి ఇచ్చారట. ఇక్కడ 500 మెట్లు ఉంటాయి నరసింహస్వామి దగ్గర. పైన జ్వాలా నరసింహస్వామి ఉగ్రంగా ఉంటారంట. అందుకని ఆయన కప్పు కూడా ఉండదు. అక్కడ శంకు చక్రాలు అవన్నీ కానొస్తున్నాయి చూడండి. అక్కడ శిలారూపంలో స్వామి ఉంటారు. ఇక్కడ మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి బారంతా ఎక్కుకొని స్వామిని చూసి రావాలా. ఇక్కడ చూస్తేనేమో కింద స్వామి ఉంటారు. ఇప్పుడే 12 అయింది. స్వామికి నైవేద్యం పెట్టారు. ముందు దాకా టికెట్లు ఇస్తారు. 12కి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత టికెట్లు ఎవరైనా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. స్వామి అయ్యప్ప స్వామి లాగా 2 కాళ్ళు ఇలా కట్టేసి ధ్యానంలో ఉంటారు. అమ్మవారి పక్కన ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. అంటే వేదాన్ని దొంగతనం చేసి ఆ వేదాన్ని భూగర్భంలో దాచారట. ఆ భూగర్భంలో దాచినప్పుడు ఈ విషయం తెలిసిన బ్రహ్మదేవుడు సప్తఋషులు మహావిష్ణువు వద్దకు వెళ్ళి విన్నవించారట. ఆయన దగ్గరికి వెళ్ళి వేదాలన్నీ ఇలా దొంగలించాడు, ఈ వేదాలన్నీ భూగర్భంలో ఉన్నాయి, ఏం చెయ్యాలని స్వామిని అడిగితే స్వామివారు ప్రార్థిస్తే స్వామివారు చెప్పారట, ఈ వేదాలన్నీ ఒక పర్వతంగా రూపం దాల్చి పర్వతంగా ఆకారంలో ఉన్నాయి. ఈ వేదాలన్నీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి కొండ దగ్గరే ఉన్నాయట. అందుకని ఇది వేదాద్రి, వేదాలు నిండిన కొండ కాబట్టి ఇది వేదాద్రి అనే పేరు వచ్చింది ఈ కొండకి. ఇక్కడ అభిషేకాలు మధ్యాహ్నం 1 దాకా ఉంటుంది. 12కి అప్పుడు ఫ్రీ దర్శనం. స్వామివారికి నివేదన చేసిన ప్రసాదాన్ని అందరికీ పెడతారు. హారతి చూడొచ్చు. ఇప్పుడు టైం కూడా 12:30 అయింది. ఇప్పుడు మేము స్వామివారిని దర్శించుకొని ఆ స్వామి ప్రసాదం తీసుకొని స్వామివారి ఇక్కడ 5 దర్శించుకోవచ్చు. శిలారూపం గోమాతలు. ఇక్కడ అమ్మవార్లకి ఏ స్వామికి కానీ ఇక్కడ పసుపు కుంకాలు ఏమి చల్లనివ్వరట. గోవు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. శ్రీమన్నారాయణ. జ్వాలా నరసింహస్వామి వేదాదిలో పైన కొండపైన స్వామివారికి ఇదిగో ఇలా కప్పు అట్లా ఏమీ లేకుండా ఇక్కడ వానరాలు చాలా ఉన్నాయి. చెట్లు, చుట్టూరు నది, మధ్యలో గుడి. స్వామి చాలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. ఇక్కడ చూడాల్సిన 5 క్షేత్రాలంట. పైన జ్వాలా నరసింహస్వామి, కిందున్న వేలాద్రి, కొంచెం 4 కిలోమీటర్ల దూరంలో గరుత్మంతుల వారి మీద వేంచేసిన గరుడాచలం నరసింహస్వామి. నీళ్లలో ఉంటారు, శిల మీద నీటిలో ఉన్న నరసింహస్వామి. ఇక్కడ 5 నరసింహస్వామిని చూడాలట. కింద స్వామి దగ్గరే వెండి విగ్రహంలో ఉంటారట ఇంకొక నరసింహస్వామి. 5 ఏలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. చుట్టూరు సెలయేరు, మధ్యలో కొండ, చుట్టూరు చక్కటి ప్రదేశం. ఇది జ్వాలా నరసింహస్వామి పైన కొండ, కింద ఒక నరసింహస్వామి ఉంటారు. మొత్తం ఇక్కడ 5 నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలట. జై శ్రీమన్నారాయణ. పంచ నరసింహస్వామిలో ఇది గరుడాచల నరసింహస్వామి. ఇక్కడ కొండకి చూడండి రూపము, స్వామికి శంకు చక్రము, నామము, కళ్ళు, నోరు, మాల అన్నీ ఈ కొండకే. ఇక్కడ చూస్తే క్షేత్రం దర్శన ఫలితం కలుగుతుందంట. 5 నరసింహస్వామిని చూసిన ఫలితం కలుగుతుంది. స్వామివారి దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్లు ముందుకు వస్తే ఆర్చికాడ నుంచి ఈ ఆలయం వస్తుంది. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి ఇది గరుడాచల కొండ. ఇదిగో ఈ కొండంతా తొలిస్తే ఇక్కడ స్వామి కానొచ్చారంట. ఇక్కడ స్వామి చాలా మహత్యము. ఇదిగో లోపల ఎక్కడో గృహలాగా ఉంటుంది. ఇదంతా కొండ. ఈ కొండ తొలిస్తేనే స్వామి అంతా కానొచ్చారు. వేలాద్రి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా ఇప్పుడు మనం కొండ మీద చూసాం కదా, కొండ పైన గోపురం కట్టారు చూడండి స్వామివారికి. ఆళ్వార్లు
స్వామివారు అందరూ ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి మహత్యం ఇక్కడ చాలా ఉంటుంది. ఎంత పెద్ద కొండండి, కొండ చుట్టూ నామాలు, కొండపైన చెట్లు, ఈ చెట్ల మధ్యలో ఈ ప్రకృతి నడుమ స్వామివారు వేంచేసి ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి గరుడాచలము వేలాద్రి దగ్గర శ్రీమన్నారాయణ్. ఇక్కడ గరుడాచల నరసింహస్వామి దగ్గర భూవరాహస్వామి ఉన్నారు. స్వామి ఒక పాదం ఆదిశేషుని మీద పెట్టి తొడ మీద అమ్మవారిని లక్ష్మీ తాయారుని పెట్టి తర్వాత తన కోరల మీద భూమేదిని పెట్టి ఆశీర్వదిస్తూ స్వామి జగాన్ని వేయటానికి వస్తున్నట్టుగా ఉంది. భూవరాహస్వామిని చూసిన వారి జన్మధన్యం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వరాహ అవతారం తిరుమలగిరిలో స్వామివారి సన్నిధిలో 6 దాకే ఆలయం ఉంటుంది. 6 తర్వాత దేవతార్చన జరిగిద్ది. ప్రతిరోజు ఇక్కడ దేవతలు వచ్చి అభిషేకం చేస్తారంట. ఆనవాళ్ళు కూడా కనపడతాయని చెప్తున్నారు. స్వామి నిత్య కళ్యాణ శ్రీనివాసుడు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా శంకు చక్రంతో ఉన్నారు. స్వామి వేంచేసి ఉన్నారు. ఇక్కడ ఉదయం 6 కాడి నుంచి సాయంత్రం 6 వరకే ఆలయం తెరిచి ఉంటుంది. ఆ తర్వాత దేవతార్చన జరిగిద్దంట. దేవతలు వచ్చి ఇక్కడ ఆవు పాలతో పుట్టలో ఉంటారు స్వామి. పుట్ట మీద పాలు పోసిన ఆనవాళ్ళు కూడా కనపడతాయంట.